అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రగిరి శ్రీనివాస మంగాపురం వద్ద ఒక దేవస్థానం కోసం రెండు వర్గాల ఘర్షణ నిన్న చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే దేవస్థానాన్ని ఇప్పటికే ట్రస్ట్ పేరుతో ఎప్పటి నుంచో ఆలయం యొక్క బాగోగులు చూసుకుంటున్నటువంటి ఒక వర్గం అయితే, ఆ ఆపోజిట్లో మరొక వర్గం ఏదైతే వీళ్ళంతా నాన్ లోకల్, మేమంతా లోకల్ అంటూ కూడా నిన్న కొంతమంది రావడంతో ఇరు వర్గాలు కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ఏదైతే చూస్తున్నాం, కనకదుర్గమ్మ ఆలయం శ్రీనివాస మంగాపురం ఏదైతే వెంకటేశ్వర స్వామికి గుడికి ఆనుకుని ఉన్నటువంటి వెనక వైపు ఈ యొక్క ఆలయం ఉంది. ఏదైతే ప్రధానంగా శ్రీవారి మెట్లకి వెళ్ళేటువంటి ప్రధాన ఎంట్రన్స్ వద్ద ఈ యొక్క ఆలయం వస్తుంది. అయితే ఈ యొక్క ఆలయం చుట్టూ కూడా ఏదైతే కన్స్ట్రక్షన్ పేరుతో ఇది ఉన్నటువంటి గోడను పడగొట్టడంతో ఒకసారిగా ఈ యొక్క గొడవ అనేది స్టార్ట్ అయింది. అయితే మనతో పాటు ఈ యొక్క ఇప్పటికీ ట్రస్ట్ పేరుతో ఈ యొక్క గుడికి అభివృద్ధికి మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం అంటున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది, ఎప్పటి నుంచి మీరు ఈ ట్రస్ట్ నడుపుతున్నారు, ఈ యొక్క ఆలయం బాగోగులు చూస్తున్నారు? 300 సంవత్సరాల నుంచి మా వాళ్ళే స్థాపించినది గుడి. ఈ గుడి స్థాపించింది మా వాళ్ళే. కానీ మా ప్రజలంతా ఏం చేసినారంటే, మొన్న పగలగొట్టిన దానికి మాకు అడక్కోకుండా, మా ట్రస్ట్కు అడక్కోకుండా మీరు వచ్చి ఎందుకు పగలగొట్టినారని మా ప్రజలంతా మా కులస్తులంతా ఇటుకి వచ్చినారు. వచ్చింటేగిన ఏదో చిన్న వివాదం జరిగింది. చిన్న వివాదం జరిగింది. నేను ఏదో పని మీద పోయి వచ్చేటప్పటికి వివాదం జరిగింది. నేను వచ్చినాక దానికంతా న్యూట్రల్ చేసేసినాం. వీళ్ళుండే మాకు గుడి హక్కు ఉంది, మాకి ఇది ఉంది అని అంటా ఉన్నారు. కానీ మేము హక్కు ఏమి ఇచ్చేయలేదు. మీరు కావాలంటే పూజలు చేసుకోండి, పునస్కారాలు చేసుకోండి, మీకు ఏం కావాలంటే అది చేసుకోండి. మీకోసము మేము ఊర్ల నుంచి కలెక్షన్ చేసి, మా జాతి వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసి లక్షల డబ్బులు తెచ్చి సంవత్సరానికి 20-30 లక్షలు ఖర్చు పెడతా ఉన్నాము. 30 లక్షలు ఖర్చు, నెలకు వచ్చి 40,000 జీతాలు ఇస్తూ ఉంటాము. ఈ మా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఈ కరెంటు బిల్లు కాటి నుంచి అన్నీ మా దగ్గర ఉంటాయి, మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. మేమేమంటా ఉంటామంటే, వాళ్ళని కాదనలేము. వాళ్ళు మా ఊర్లో ఉంది అని అంటారు. ఊరు నీదా నాదా? వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఈడే ఉంది, నువ్వు తీసుకోపో అని చెప్తా ఉన్నాం. తీసుకొని పోతారా? తిరుపతిలోనే ఉండేది గుడి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కానీ ఉన్నాడు, ఈడ శ్రీనివాస మంగాపురంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆయనను తీసుకొని పోక మా మాట ఎన్నుకోకుండా కావాలంటే వెంకటేశ్వర స్వామి గుడికి మేము ఏదో కట్టిస్తామని చెప్పి పగలగొట్టి కట్టిమను వాళ్ళకి చేత అవుతుందేమో. కాదు కదా, అట్లా కాదు కదా. ఏదన్నా నువ్వు కట్టిల్లనుకుంటే ఆ హుండీలో వెళ్ళా, లేకుంటే వాళ్ళ మనుషులకి ఇది చేసి, సార్ ఏదన్నా మా పేరు మీద ఇది కట్టింది, మేము ఇంత ఇస్తాము అని చెప్పి దండిగా డబ్బులు ఇస్తే వాళ్ళు కట్టిస్తారు, లేకుంటే హుండీలో వేస్తారు. అంతే ఇది జరిగిండేది. మా వాళ్ళు ప్రజలంతా ఎందుకు వచ్చినారంటే, మా గుడి అమ్మవారికి ఏమైపోతుందో అని మేము పిలిచకనే, మా కులదేవి వాళ్ళకు కానీ మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో 2000 కిలోమీటర్ల నుంచి 2000 ఎప్పుడు ఇది మీరు ట్రస్ట్ ఎప్పటి నుంచి మీరు ఫామ్ చేసి మటుకు చేసిండేది 84 రిజిస్ట్రేషన్ అంతే. ఎందుకంటే ఆ కాలంలో పేపర్ రిజిస్టర్లు అవి ఇవి లేవు, అంత ఇది లేదు. 84లో ఈ శిలాపలకంలోనే ఉండదు చూడండి. ఈ శిలాపలకంలోనే మనది ఉన్నది. 84లో చేసి ఉన్నారు. ఆ 84 నుండి దాని ముందు వచ్చి 72లోనే అమ్మవారికి స్థాపించున్నారు మా పెద్దోళ్ళు. మా శిలాపలకాల్లో ఉన్నాయి. ఈ రోజు కూడా ఈ గోడలతో కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ గోడలు, ఈ పైరులతో గోడలు అన్నీ ఈ వేసింది మా దగ్గర మొత్తం బిల్స్తో కూడా ఉన్నాయి, ఈ రేక్ షెడ్లతో కూడా. ప్రధానంగా ఒక్కసారిగా ఎందుకు ఇప్పుడు రెండు వర్గాలు అది కాదు, ఇప్పుడు ఏదైతే వివాదం, ఇప్పుడు నిన్న ఇరు వర్గాలు కూడా మీరు లోకల్ అని చెప్పి, వాళ్ళు నాన్ లోకల్ అని చెప్పి వివాదం నడిచింది. ఏదో చుట్టూ గోడలు కూడా ఇది ఎప్పుడు జరిగింది? ఏదైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ 20 రోజుల కింద జరిగింది సార్. ఇది చెట్టు పడిపోయి గోడ పగిలింది. ఆ గోడ పగలుతానే వెంటనే ఏం జరిగింది, ఆ గోడ పగలుతానే ఏమైంది, ఇక్కడ నుండి చూసి మేమే కడతామనేసి మా వాళ్ళు ఇంజనీరింగ్ తీసుకొచ్చి ప్లాన్ కూడా చూశారు. అది కట్టే లోపల వాళ్ళు ఏం చేశారు, రేకులుండాయి, ఇది నిదానంగా అక్కడ నుంచి గుడికి ఏం ఖర్చు కాకుండా ఆ పైన నుంచి స్లాబ్ వేసుకొని వచ్చి ఇదంతా నీట్ చేయాలని 72 lakhs మాట్లాడి ఓకే చేసి ఇంజనీర్ పిలిపించినాక ఫైనల్గా ఏదైతే ఇప్పుడు వాళ్ళు మీరు నాన్ లోకల్ అని వాళ్ళు అంటున్నారు,
వాళ్ళు లోకల్ కాబట్టి మేము ఇది వాళ్ళు కూడా దీని మీద ట్రస్ట్ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయనట్టుగా కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మేము ఎక్కిము, ట్రస్ట్ మాది. వాళ్ళేం ఎక్కిమంటే మమ్మల్ని ఎక్కిచ్చేయి మాకు కానీ కలుపు అంటూ అంటారు. అట్లా కాదు, అందరూ మా వాళ్ళకి అడగల్లా అంటూ అంటాము. మా వాళ్ళంతా వద్దు అంటూ ఉంటారు. అట్లాంటప్పుడు మనం ఏం చేసేకి లేదు. ఫైనల్గా ఇప్పుడు ఈ వివాదం కొలిక్కి వచ్చిందా లేదంటే? వివాదం కొలిక్కి వచ్చింది, రాజీ పడినారు. మీరు కట్టించుకోండి అన్న, మా మెటీరియల్ కానీ తీసుకొని కట్టించుకోండి, మనది అని చెప్పండి, మీదే అని చెప్పొద్దండి అని వాళ్ళు అంటా అన్నారు. మా వాళ్ళులే మాదే అని చెప్తాము అని వీళ్ళు అంటా అన్నారు. దానికి పరిష్కారం ఇంతలో స్టాప్ అయింది అంతే. మొత్తాన్ని మనం చూస్తున్న ఈ యొక్క దేవాలయానికి సంబంధించి మాత్రం ఎప్పటి నుంచో వీరి యొక్క ట్రస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ఈ యొక్క దేవాలయం అభివృద్ధి కోసం మేము ఆనాటి నుంచి కూడా కష్టపడుతున్నాం. అయితే ఏదైతే లోకల్ అని చెప్పి వస్తున్నటువంటి వారిని పూజ చేసుకొని మేము వద్దనట్లేదు. అయితే అభివృద్ధి పరంగా ఏదైతే ట్రస్ట్ పేరిట ఎప్పటి నుంచో మేము మా కుటుంబ సభ్యులు కావచ్చు, అనాది నుంచి కూడా మా పెద్దవారి నుంచి కూడా మేము యొక్క దేవాలయం కోసం ఏదైతే అభివృద్ధి కోసం మేము అనేక కష్టపడి దాన్ని నిలబెట్టుకొని నడుపుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఒకసారిగా వాళ్ళు వచ్చి మేము కూడా ట్రస్ట్ అంటూ రావడం పట్ల మాత్రం వీళ్ళంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా మాత్రం వాళ్ళు వచ్చి పూజలు చేసుకున్న అభివృద్ధికి వాళ్ళు కూడా వచ్చి పాల్గొనడం మేమేం తప్పు పట్టడం లేదు. అయితే ట్రస్ట్ పేరుతో ఏదైతే మేమే ఉండాలనేసి అని చెప్పడం మాత్రం మేము ఉపేక్షించే లేదన్నది మాత్రం వీరి యొక్క వాదనకు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శ్రీనివాస మంగాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.